సినిమాలు, సీరియల్స్ ద్వారా ఎంతోమంది నటీనటులు మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. గ్లామర్‌తో పాటు చక్కటి నటనను కనబరుస్తూ దూసుకుపోతున్నారు. ఇక ఎంతోమంది నటీనటులు సీరియల్స్ నుంచి సినిమాల వైపు అడుగులేస్తూ ఉంటే, కొంతమంది మాత్రం సినిమాల నుంచి సీరియల్స్ వైపు నడుస్తున్నారు. అలాంటి వారిలో ఈ నటి ఒకరు. సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఆమె. ఫ్యామిలీ హీరోయిన్, ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. కెరీర్ పీక్‌లో ఉండగానే వ్యభిచారం చేస్తూ పట్టుబడిందంటూ వార్తలు. దాంతో ఆమె కెరీర్ ఒక్కసారిగా కుదేలయ్యింది. ఇంతకు ఆమె ఎవరో తెలుసా? తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటీమణుల్లో యమున ఒకరు. మౌన పోరాటం మూవీ తర్వాత ఆమె స్టార్ హీరోయిన్గా దూసుకుపోయింది. అందం, అభినయంతో తన మార్కు చూపించింది. ఫ్యామిలీ హీరోయిన్ అనే ట్యాగ్ సంపాదించుకుంది. అయితే 2011లో బెంగళూరులోని ఓ హోటల్లో వ్యభిచారం చేస్తూ ఆమె పట్టుబడిందన్న వార్త అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ కేసులో విడ్డూడిగా సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓను అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు సర్క్యులేట్ అయ్యాయి. దీంతో ఆమె కెరీర్ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయ్యింది. సూటీపోటీ మాటలు భరించలేక మీడియాకు కూడా దూరంగా జరిగారు. అయితే మౌనాన్ని బ్రేక్ చేస్తూ గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో తనలోని బాధను, ఆవేదనను బయట ప్రపంచంతో పంచుకున్నారు. తాను ఏ తప్పు చేయలేదని, కావాలనే ఇరికించారని ఆమె కంటతడి పెట్టుకున్నారు. లేనిపోని అభాండాలు తనపై వేశారని యమున ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు ఆ హోటల్కి వెళ్లలేదని తెలిపారు. వ్యభిచారి అన్న మచ్చతో బ్రతకాలనిపించలేదు, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను అంటూ వెల్లడించారు. తాను చనిపోతే పిల్లలకు చెడ్డ పేరు రాకుండా ఉంటుందని భావించానని, సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు వివరించారు. పిల్లలకు ఆస్తులు, వీలునామా రాసి తను జీవితం చాలించాలనుకున్నట్టు తెలిపారు. కానీ ఓ స్నేహితురాలు బ్రెయిన్ వాష్ చేయటంతో ఆ ఆలోచన విరమించుకున్నట్టు వెల్లడించారు. పిల్లల కోసం మనోధైర్యాన్ని నింపుకున్నట్టు తెలిపారు. ఎదుటి వారి మాటలు అసలు పట్టించుకోకూడదని, మనమేంటో మనకి తెలుసు అన్నది చాలా పుస్తకాలు చదివి నేర్చుకున్నట్టు యమున వెల్లడించారు. నా అనుమతి లేకుండా ఎవ్వరూ నా ఎమోషన్స్ టచ్ చేయలేరు అనేది మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయినట్టు తెలిపారు. ఆమెలా అందరూ మనోధైర్యంగా ఉండాలి. షీ ఈజ్ ట్రూ ఫైటర్.